ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 31ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాల ఆధారంగా బుద్ధి యొక్క రకాలను వివరిస్తున్నాడు. ఇప్పుడు రాజస బుద్ధి యొక్క లక్షణాలను తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, ఏ బుద్ధి అయితే ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా తప్పుగా అర్థం చేసుకుంటుందో, అలాగే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అనే విషయంలో స్పష్టత లేకుండా ఉంటుందో అటువంటి బుద్ధిని రాజస బుద్ధి అంటారు. ఇలాంటి బుద్ధి కోరికలు, ఆవేశాల వల్ల ప్రభావితమవుతుంది. అందుకే వారికి మంచి చెడుల మధ్య సరియైన అవగాహన ఉండదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనసులో తీవ్రమైన కోరికలు, ఆశలు ఉన్నప్పుడు మన వివేకం సరిగ్గా పనిచెయ్యదు. ఆ కోరికలే మనల్ని నడిపిస్తూ ఏది మంచో ఏది చెడో అనే విషయాన్ని తప్పుగా చూపిస్తాయి. మనం చేసే పని సరియైనదే అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఈ బుద్ధి మనల్ని నిరంతరం అశాంతికి, గందరగోళానికి గురిచేస్తుందని భగవానుడు హెచ్చరిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన వృత్తిలో త్వరగా విజయం సాధించాలనే ఆతృతతో కొన్నిసార్లు తప్పుడు మార్గాలను ఎంచుకుంటాం. దానిని తెలివిగా భావిస్తాం, కాని అది రాజస బుద్ధి చూపే భ్రమ. ప్రతి ముఖ్యమైన నిర్ణయానికి ముందు ఇది నా కోరిక నుండి పుట్టిందా లేక ధర్మబద్ధమైనదా అని ప్రశ్నించుకుంటే మనం సరియైన మార్గంలో నడవగలుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.